రియాక్టర్ పేలుళ్లకు కారణాలపై విశాఖపట్నం ఐఐపిఈ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, ప్రస్తుత ప్రమాదానికి కారణాలు ఏమంటారు? ఈ ప్రస్తుత ప్రమాదాలకి ఒక రకమైన ఛాన్సెస్ ఏంటంటే, అక్కడ ఈ రియాక్టర్లో ఉన్నటువంటి ఈ సాల్వెంట్ లీకేజ్ కానీ, అలాగే రియాక్టర్లో సడన్ గా ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కానీ, అది వారిని సరైన సమయంలో గమనించలేకపోతే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. నేను ఊహిస్తుంది బహుశా అక్కడ సాల్వెంట్ ఏమన్నా లీక్ అవుతుందేమో అని చెప్పి నాకు అనుమానం. దాని మీద ఏమవుతుందంటే, లీక్ అవుతున్న టైంలో వీరు కనుక సరైన పద్ధతిలో కనుక దీన్ని హ్యాండిల్ చేయకపోతే ఎయిర్ షార్ట్ సర్క్యూట్ అయినా, లేదంటే స్పార్క్ వచ్చినా, ఎలక్ట్రికల్ స్పార్క్స్ వచ్చినా కానీ అప్పుడు ఉన్న వేపర్స్ అన్ని ఉండటం వల్ల అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఒకటి ఉంది. రెండో రకంగా ఏంటంటే, రియాక్టర్లోనే టెంపరేచర్స్ కనుక బాగా పెరిగి అనూహ్యంగా వాళ్ళు కంట్రోల్ చేయడానికి సరైన సమయంలో స్పందించే పద్ధతిలో లేకుండా ఉన్నా కానీ ఈ రియాక్టర్ పేలే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏది జరిగిందనేది మనం అక్కడ ప్రాక్టికల్ గా ఇదంతా కొంచెం ఇదైపోయిన తర్వాత లోపలికి వెళ్లి దాన్ని పరిశీలిస్తే గానీ సరైన సమాచారం పర్ఫెక్ట్ గా రాదు. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ఉన్న నివారణ చర్యలు ఎలా తీసుకోవాలంటారు? అంటే కంపెనీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి తీసుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? దీనికి మనం చేయాల్సింది ఏంటంటేనండి, ఇలాంటి పరిశ్రమలన్నింటిలోనూ ఈ రోజున ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల తప్పనిసరిగా ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా సెన్సార్ కంట్రోల్డ్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆ కంట్రోల్ రూమ్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే ఈ పరిసరాలు గమనిస్తూ ఉండాలా. అలాగే ఈ మన ప్లాంట్ లోపల ఎక్కడైతే రియాక్టర్స్ ఉన్నాయో, అలాగే ఎక్కడైతే ఇవన్నీ సాల్వెంట్స్ హ్యాండ్లింగ్, స్టోరేజ్ ఇలాంటివన్నీ ఉన్నాయో అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లు కానీ, రియాక్టర్స్ కానీ, అలాగే దానిలో ఉన్నటువంటి సమ్ రోటామీటర్స్, ఫ్లో మీటర్స్ ఇలాంటి వాటన్నింటినీ కూడా అవి సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది రెగ్యులర్ చెకప్ ఉండాలండి. అంటే ఏదో అంటే చాలా మంది చాలా కంపెనీలు ఏం చేస్తుంటారంటే ఎన్ని జరుగుతున్నట్టుగానే నోట్ చేస్తుంటారు, కానీ అవి ప్రాక్టికల్ గా ప్రతిరోజు వాళ్ళ ప్రమాదం జరుగుతుందన్న పద్ధతిలో జరగాలి. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఒక ఇంటి ఆసాం ఉన్నాడు అనుకుందామండి, అతను ఎప్పుడో ఒకసారి 2 సార్లు తాళాలు ఇటు మర్చిపోయి 10-15 సార్లు 5-6 నెలల్లో 10-15 సార్లు మానేసాడు, మర్చిపోయాడు, ఏం జరగల. అంటే జరగలేదంటే 16వ సారి జరగదని మనం ఎవరు హామీ ఇవ్వలేం కదండి. అలాగే ఇది ఎలాగో ఇక్కడ కూడా ఏంటంటే, పరిశ్రమల్లో ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, చక్కగానే ఉన్నాయి, కంట్రోల్ రూమ్ ఉంది, మన కంట్రోల్ రూమ్ అన్ని తెలుస్తాయని అనుకుని దాని అసంప్షన్ తీసుకోకుండా రెగ్యులర్ గా ఒక టీము ప్రతిరోజు పైప్ లైన్ దగ్గర నుండి, రియాక్టర్ దగ్గర నుండి, ముఖ్యంగా జాయింట్స్ దగ్గరను, ఆ మెటీరియల్స్ దగ్గర వాటి స్ట్రెంగ్త్, వీక్నెస్ ఎన్నింటిని కూడా జాగ్రత్తగా గమనించగలిగే పరిస్థితి ఉంటే ఇలాంటివి ఈ లీకేజ్ అనేవి ముందే గమనించడానికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ లీకేజ్ వచ్చే అవకాశం ఉంది అనేది గమనించడానికి ఛాన్స్ వస్తుంది. అలాగే ఈ టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు ఆ సిస్టమ్ ఎలా కంట్రోల్ అవుతుంది అనేది, ఆ టెంపరేచర్ సెన్సార్స్ వర్క్ చేస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు గమనిస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ముందే అలర్ట్ అవడానికి ఛాన్స్ వస్తుందండి. కాబట్టి ఎవ్రీడే మెయింటెనెన్స్ అనేది తప్పనిసరిగా ఒక రొటీన్ గా కాకుండా చాలా అలర్ట్ గా, ఈ రోజే యాక్సిడెంట్ జరుగుతున్నాయో అన్నంత భయంగా చేయగలిగితే వీటిని చాలా నివారించడానికి అవకాశాలు ఉంటాయండి. దానికి ఏంటంటే, ఒక టెక్నీషియన్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని పెట్టుకోవటమే కాకుండా ఆ పెట్టుకున్న టెక్నీషియన్స్ కి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపడం ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు అప్డేట్ అయిన వీటన్నిటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుందండి. ధన్యవాదాలు ప్రసాద్ గారు.